ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు వయసుతో పని లేదు, కాలంతో పని లేదు. తక్కువ వయసులోనే అనారోగ్యం పాలు, చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు అయితే అధికమవుతున్న పరిస్థితి. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలను ఎలా గుర్తించాలి, దానికి వైద్యం ఏ విధంగా ఉంది, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు చీరాల శ్రీ గోరంట్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎస్ శ్రీజ గారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే అసలు ఏంటి మేడం? అంటే చాలామందికి తెలియని విషయం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకి సంబంధించిన ఒక పార్ట్లో ఏదైనా రక్త సరఫరా తగ్గటం వల్ల వస్తుంది. పక్షవాతం అంటే కాలు చేయి పడిపోవడం, మూతి వంకరపోవడం మాత్రమే కాదు, ఒకవైపు కాలు చేయి తిమ్మిరి రావటం, ముఖం మీద తిమ్మిరి రావటం, మాట తడబాటు రావటం, మాట్లాడేటప్పుడు మాటలు వెతుక్కోవడం అంటే కన్ఫ్యూజన్ రావటం, కొంతమందికి సడన్గా కంటి చూపు తగ్గటం, కొంతమందికి బ్యాలెన్స్ సమస్యలు అంటే నడకలో తేడా రావటం, కొంతమందికి ఫిట్స్ సడన్గా రావటం కూడా కొన్నిసార్లు స్ట్రోక్ యొక్క లక్షణాలు అవ్వచ్చు. అంటే ఈ స్ట్రోక్లో ఎన్ని రకాలు ఉంటాయి మేడం? అంటే స్టేజెస్ ఏమైనా ఉంటాయా, దీంట్లో రకాలు ఏమైనా ఉంటాయా? స్ట్రోక్ అనేది మెయిన్గా 2 రకాలండి. ఇష్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. ఇష్కీమిక్ స్ట్రోక్ అంటే మెదడు యొక్క రక్తనాళాల్లో బ్లాకేజ్, రక్తం గడ్డలు ఏర్పడడం వల్ల ఆ మెదడు పనిచేయటం తగ్గటంని ఇష్కీమిక్ స్ట్రోక్ అని అంటాము. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళంలో ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల రక్తనాళం పగిలిపోయి రక్తస్రావం జరగటం వల్ల వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్. ఇవి 2 కాకుండా ఇంకొక మాట ఉంటుందండి, ట్రాన్షియంట్ ఇష్కీమిక్ అటాక్ అంటాం. దీన్ని మినీ స్ట్రోక్ అని అంటాం. ఈ మినీ స్ట్రోక్ అంటే ఆ సమయంలో కొంత సమయం పాటు రక్త సరఫరా తగ్గటం వల్ల పక్షవాతం లక్షణాలు కనిపించి మళ్ళీ తగ్గిపోతాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మనము దీన్ని పెద్ద స్ట్రోక్గా మారకుండా వైద్యం చేస్తే వెంటనే రికవరీ అవుతారు. అంటే ఇప్పుడు చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ రంగాల్ని ఆల్మోస్ట్ డెడ్ అని, బ్రెయిన్ స్ట్రోక్ వేరు, బ్రెయిన్ హ్యామరేజ్ వేరు అని, బ్రెయిన్ హ్యామరేజ్ అయితే మనిషి బతికే ఛాన్సెస్ లేవని రకరకాలు రూమర్స్ అయితే నడుస్తున్నాయి. అంటే కొంతమంది తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారు. ఏంటి మేడం ఈ రెండు తేడా, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్? బ్రెయిన్ స్ట్రోక్ అనేదండి 2 రకాలు. మనం అనుకున్నట్టుగా ఇష్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. వీటి రెండింటికి కూడాను ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారండి. ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత బాగా రికవరీ అనేది ఉంటుంది. హెమరేజిక్ స్ట్రోక్లో యూజువల్గా ఎక్కువగా రక్తస్రావం అవ్వటం వల్ల కోమాలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ దానికి కూడా మనం వెంటనే రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేసి కొన్నిసార్లు మందులతో బాగవ్వచ్చు, కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం అవ్వచ్చు. ఇవి చేసినప్పుడు రికవరీ అనేది ఈ కాలంలో బాగానే ఉంటుంది. ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే మెదడుకి రక్త సరఫరా తగ్గటం వల్ల వచ్చే పక్షవాతం. మొదటి 4.5 గంటల లోపల మనం దీన్ని గుర్తించి ఈ రక్తం గడ్డ కరిగే ఇంజెక్షన్ ఇస్తే ఈ రికవరీ చాలా బాగుంటుంది. పక్షవాతం లక్షణాలను, తీవ్రతను కూడా తగ్గించవచ్చు. ఈ మధ్య ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల మరణాలు అనేవి తగ్గుతున్నాయి. ఇప్పుడు మనిషికి వచ్చే స్ట్రోకు, ఇది పలానా స్ట్రోకు అని చెప్పేసి తెలుసుకోవడానికి ఏదన్నా సూచనలు ఏమైనా ఉంటాయా? అవి ఎలా గుర్తించాల్సి ఉంటుంది కామన్గా? ఎప్పుడైనా కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ అంటే సడన్గానే వస్తుందండి. సో లక్షణాలు కనిపించిన వెంటనే మనం గుర్తించి హాస్పిటల్కి వెళ్ళి ఇమేజింగ్ చేయటం వల్ల మనం స్ట్రోక్ని నిర్ధారణ చేయొచ్చు. దాని తర్వాత దాన్ని ఏ రకమైన పక్షవాతం అనేది గుర్తించి ఆ సివియరిటీని బట్టి మనం కనుక ట్రీట్మెంట్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు సాధారణంగా మేడం హార్ట్ స్ట్రోక్తో పాటు ఈ బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఆఫ్టర్ కరోనా తర్వాత, అంటే కరోనా టైంలో తీసుకున్నటువంటి ఇంజెక్షన్స్ వల్ల ఈ మరణాల సంఖ్య అధికమవుతుంది, ఈ బ్రెయిన్ స్ట్రోక్ కూడా అధికమవుతుందని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్న పరిస్థితి. ఇందులో వాస్తవం ఉందంటారా? నిజమేనండి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనే కాకుండా అన్ని రకాల రక్తం గడ్డలు వచ్చే డిసీజెస్ అనేవి ఎక్కువైనాయి. అంటే గుండెలో రక్తం గడ్డగడితే హార్ట్ స్ట్రోక్, అదేవిధంగా ఊపిరితిత్తుల్లో గడ్డగడితే పల్మనరీ ఎంబోలిజం, థ్రాంబో ఎంబోలిజం అని అంటాము. అదేవిధంగా మెదడులో రక్తం గడ్డగడితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే రక్తం గడ్డకట్టే తత్వం కోవిడ్ తర్వాత పెరిగింది. దాంతోపాటు బీపీ, షుగర్లు అనేవి చాలా ఎక్కువయ్యాయి కోవిడ్ తర్వాత. సో దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు నవేడేస్ మేడం చిన్న పెద్దతో సంబంధం లేకుండా యూనివర్సల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది, సెల్ ఫోన్ యూసేజ్.
దాని ప్రభావం ఎంత పట్టుకుంటుంది అంటారు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ మీద మేడం? ఈ సెల్ ఫోన్ యూసేజ్ వల్ల అండి క్రానిక్గా స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అవ్వడము, క్రానిక్గా స్ట్రెస్కి గురవ్వడము, వీటన్నిటి వల్ల బీపీ పెరగటము ఇలాంటివన్నీ రావడంతో బ్రెయిన్కి ఈ స్ట్రోక్ అనే రిస్క్ అనేది ఎక్కువ అవుతుందండి. బీపీ ఎక్కువ అవ్వడంతో రక్తనాళాల్లో డ్యామేజ్ జరగటం, క్రానిక్గా ఎక్కువ రోజులు వాడటం వల్ల ఇలా స్ట్రోక్ అనేది రావటం జరుగుతుంది. అంటే గతంలో ఈ స్ట్రోక్ అనేది ఒక ఏజ్ లిమిట్ ఉండేది మేడం, మినిమం 50 సంవత్సరాల పైన 60 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు. ఇప్పుడు నవేడేస్ చూస్తుంటే చాలామంది యంగ్ యువకులకు కూడా వస్తున్న పరిస్థితి, చాలామంది యంగ్ ఏజ్లోనే దీని బారిన పడి హాస్పిటలైజ్డ్ అవుతున్నారు. ఎందువల్ల అంటారు? ఈ యంగ్ స్ట్రోక్స్ పెరగడానికి కారణం అండి లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ మధ్య ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువగా ఒబెసిటీ రావటం, దాంతోపాటు క్రానిక్ స్ట్రెస్ వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా యంగ్ పీపుల్లోనే రావడం. దీని కారణం వల్ల మనకి స్ట్రోక్ కూడా యంగ్ పీపుల్లో వస్తుంది. దీన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అని అంటాము. ఇంతకుముందు ఈ స్ట్రోక్ ఇన్ యంగ్కి కారణాలు మెయిన్గా జెనెటిక్ కాజెస్, కొంతవరకు గుండె ప్రాబ్లమ్స్ వీటి వల్లే వస్తుంది. కానీ ఈ కాలంలో బీపీ షుగర్లు ఎక్కువైపోయి చిన్న ఏజ్లో కూడా రావటం, లెస్ దాన్ 50 ఇయర్స్లో రావటం వల్ల స్ట్రోక్ కూడా రిస్క్ ఎక్కువ అవుతూ ఉంది. అంటే కొన్ని అనారోగ్య సమస్యలు మనం కొని తెచ్చుకునే ఉంటాయి, కొన్ని మీరు చెప్పినట్టు జెనెటిక్గా లేకపోతే యాదృచ్ఛికంగా వచ్చే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఇవి బ్రెయిన్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ హ్యామరేజ్, వీటి నుంచి బారి నుంచి తప్పించుకోవాలి అంటే, లేకపోతే వీటిని బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి ప్రికాషన్స్ ఫాలో అయితే బెటర్ ఉంటుంది? అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఏమేమి ప్రికాషన్స్ ఫాలో అయితే బాగుంటుంది? మీరు చెప్పింది కరెక్ట్ అండి. కొని తెచ్చుకునే సమస్య స్ట్రోక్కి ఒక కారణాల్లో ఒకటి కొని తెచ్చుకోవడం అంటే స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడం. ఇవి చాలా ఎక్కువ అయిపోవడం, యూత్లో కూడా ఎక్కువ అవడం వల్ల ఈ స్మోకింగ్, ఆల్కహాల్ రిలేటెడ్ డిసీజెస్ అంటే స్ట్రోక్ లాంటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ తగ్గించాలి, తప్పకుండా బీపీ, షుగర్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడము, దానివల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ తగ్గి ఒబెసిటీ నుంచి మనం బయటపడవచ్చు. అదేవిధంగా గుండె సమస్యలు మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండటము, ఇవి చేస్తూ ఉంటే మనం స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. అయితే ఈ స్ట్రోక్ కంటే ముందు మనం రెగ్యులర్గా ఇప్పుడు షుగర్కి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్టు ఇలాగ దీనికి ఏదైనా టెస్ట్ చేయించుకునే అవకాశం ఉంటుందా? అలాగే ఎన్ని నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్? మనకి ఆ టెస్ట్లో మనకి ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా దీని ఇంపాక్ట్ అని? అదేనండి, మనం బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నట్లుగానే మనం కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయించుకోవడము, గుండె పనితీరు బాగుందా అనేది చూసుకోవడము, అండ్ మన లైఫ్ స్టైల్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు. మేడం, గతంలో ఇటువంటి స్ట్రోక్స్ కానీ లేకపోతే ఇటువంటి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చినప్పుడు దూర ప్రాంతాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, లైక్ ప్రకాశం జిల్లా నుంచి తీసుకున్నట్టయితే చెన్నై, హైదరాబాద్, ఇంకా అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా వచ్చిందా? ఇది వైద్యం అందుబాటులో ఎలా ఉంది ప్రజలకి అనేది చెప్పగలరా? ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడాను మన దగ్గర న్యూరాలజిస్టులు అవైలబుల్గా ఉండడం, అవసరమైన ఎక్విప్మెంట్ అంటే సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, మన ఊర్లోనే మన చీరాల్లో అవైలబుల్గా ఉంది. అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అండి, దానికి రక్తం గడ్డ కరిగే ఇంజెక్షన్లు చేయటం కావచ్చు, అవసరమైతే రక్తనాళాల్లో స్టెంట్లు వేయడం కావచ్చు, బ్రెయిన్లో కూడా వేయటం కావచ్చు, తర్వాత అవసరమైన శస్త్రచికిత్సలు అంటే డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అంటాం, కొంతమందికి స్ట్రోక్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చేసే సర్జరీ, ఇవన్నీ కూడా మన చీరాల్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మేజర్ సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే మేడం, ఇప్పుడు ఈ వైద్యం అందుబాటులో ఉంది అని అంటారు, అంటే కాస్ట్ విషయంలో కానీ ముఖ్యంగా ఇది తప్పదు అంటే చేయించుకోవాల్సిన సర్జరీలు ఏమైనా ఉంటాయా వీటికి? డెఫినెట్గా అండి. ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత రక్తం గడ్డ కట్టివ్వడం వల్ల కావచ్చు, రక్తనాళం చిట్లిపోవడం వల్ల కావచ్చు, మెదడు ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో దాని చుట్టూ వాపు వస్తుందండి. ఆ వాపును తగ్గించడం కోసం మనం డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అనే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది యూజువల్గా 2వ రోజు 3వ రోజు తర్వాత మనకి అది వాపు పెరగటంతో నార్మల్ మెదడు కంప్రెస్ అవ్వటం మనం తగ్గించడం కోసం చేసే సర్జరీ. దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయండి, ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. ఇది న్యూరాలజీ డాక్టర్ ఎస్ శ్రీజ గారు చెప్తున్నది ఏంటంటే,
ఇటీవల కాలంలో అధికమవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవాలంటే ఆహారపు అలవాట్లు, అదేవిధంగా అతను తీసుకున్నటువంటి ఏదైనా సిగరెట్ కానీ, అదేవిధంగా ఆల్కహాల్ కానీ వీటిని దూరపరిచి రెగ్యులర్ ఎక్సర్సైజ్ తీసుకొని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ ప్రికాషన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అధికమైనటువంటి సెల్ ఫోన్ వాడకం కానీ, లేకపోతే మనిషి తీసుకున్న ఒత్తిడి వల్ల కానీ ఈ సమస్యలు అధికమవుతాయి. కాబట్టి ప్రజలు వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండి మంచి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఈ సమస్య నుంచి అయితే దూరంగా ఉండవచ్చు అని చెప్పేసి డాక్టర్ ఎస్ శ్రీజ గారు, న్యూరాలజిస్టు, చీరాల శ్రీ గోరంట్ల మల్టీ స్పెషల్ హాస్పిటల్ నుంచి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, చీరాల, బాపట్ల జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.